రాజేషే వెనకాల నడిపించాడు, రాజేషే పొడిసేమన్నాడు, రాజేష్ని కూడా ఇరికించండి ఇందులో అంటారు వీళ్ళు. అబద్ధం ఆడడానికి కనీసం ఆవగింజంత కూడా సిగ్గుపడని జన్మలు ఇవి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అబద్ధం ఆడడానికి ఆయనకు కూడా కనీసం వేసమంత సిగ్గు కూడా లేదు. ఒక ముఖ్యమంత్రి ఇప్పుడైతే అయి ఉండొచ్చు, కానీ ఏమో చిన్నప్పటి నుంచి ఆయనకు అలవాటేమో అబద్ధాలు చెప్పి బతకటం. మాకైతే అలాంటి తినడానికి తిండి లేకపోయినా అలాంటి అబద్ధాల మీద బతకటం, అన్యాయంగా అమాయకులను ఇరికించేయటం, లేనిపోయిన సానుభూతి కోసం డ్రామాలు ఆడేయటం, చిచ్చి ప్రాణభూతి చేయము, పదవుల కోసం వదిలేండి. రాయేషిగా నీ ప్రాణం తీసేస్తున్నావు అని పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి నువ్వు చెప్పేలాంటివి అయినా కూడా చత్తే చెప్పను నేను. అది ఓ బతికేనా? అయితే జనరల్గా అండి, సపోజ్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక సాయం కోరారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీ దగ్గర అవకాశం ఉంటే సాయం చేస్తారు, అవకాశం లేకపోతే సాయం చేయరు. కానీ ఇంకా వాళ్ళు నష్టపరుద్దామని అనుకుంటారా? అందున ఒక పెద్ద ఆవిడ, ఒక పెద్ద వయసు, దాదాపు 70 సంవత్సరాల పైన ఉంటాయి, అలాంటి ఒక వృద్ధురాలు వచ్చి బ్రతులాడితే ఏం చేయాలండి మనిషి అనేవాడు? జగన్మోహన్ రెడ్డి గారి క్రూయాలిటీ, ఆయన క్రూరమైన మనస్తత్వం ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. రెడీగా ఉన్నాను చూడడానికి. కోడికత్తి సీని గారి మదర్, ఆవిడ తల్లి. ఆవిడ గత ఒక 2-3 నెలల క్రితం జగన్ బ్రో దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? అయ్యా జగన్ బ్రో, దయచేసి నా కొడుకును వదిలిపెట్టు, నాకు ఈ వయసులో నన్ను ఎవరు పోషించట్లేదు, నేను కూలికి వెళ్ళి ఇది పథకం పనికి వెళ్ళి బతకాల్సి వస్తుంది, మా ఆయన ఆల్రెడీ మంచం ఎక్కేశాడు బెంగతో, కనీసం మేము బతకాలంటే నా కొడుకు ఉండాలా, దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కనికరించండి, మీరు ఎలాగైనా నా కొడుకుని విడిచిపెట్టించండి అని ఆవిడ బ్రతులాడడానికి సీఎం ఆఫీస్కి వెళ్ళింది. బ్రతులాడింది. ఏం చేయాలండి? ఏమన్నా ఇటు నుంచి ఇటు వచ్చేసేలా పొడి చేసాడా ఏమన్నానే? లేకపోతే కింద నుంచి పైకి వచ్చేసేలా గుణపం దింపేశాడా? లేకపోతే గొడ్డలు ఇచ్చుకుని వివేకానంద రెడ్డి గారిని నరికాడు, కసమని నరికేశాడా? ఏమి లేదే, చిన్న గాయం. అది కూడా నిన్న ఆ సలీం గారు చెప్పారు లీగల్ పాయింట్. ఏంటా లీగల్ పాయింట్ అంటే నాకేం మర్చిపోయింది. ఇప్పుడు ఇదిగో షర్ట్ అండి, షర్ట్ ఇదిగో గాయం. ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద రాడ్ తీసుకుని ఈ షర్ట్ చేతి మీద గట్టి కొడిచాడు అనుకోండి, కొట్టేస్తే లోపల ఉన్న చర్మం నలిగిపోయి బ్లడ్ వస్తుంది. ఆ చర్మం నలిగిపోయి వచ్చిన బ్లడ్ షర్ట్ కంటుకుంటుంది. షర్ట్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు, షర్ట్ ఎక్కడ చెరగదు. కానీ ఒక చిన్న సూది, ఒక చిన్న పిన్నిస్, ఆ పిన్నిస్ తెచ్చుకుని షర్ట్ని ఇలా కూర్చోండి, గుచ్చితే షర్ట్కి బొక్కడుతుంది, లోపల ఉన్న చర్మానికి కూడా బొక్కడుతుంది. అప్పుడు ఆ కన్నం షర్టమే కనపడుతుంది. ఇక్కడ జగన్ బ్రో ఏమన్నాడు? కోడికత్తికి విషం పూసి కసకసమని మెడలో దింపేద్దాం అనుకున్నాడు, నన్ను చంపేద్దాం అనుకున్నాడు అన్నాడు ఆ రోజు. మరి అలా కసకసమని దింపెత్తే షర్ట్ చెరగాలి కదా. అక్కడెక్కడ షర్ట్కి చిన్న బొక్క కూడా లేదు. ఎవరిని మోసం అయినాక ఇది నాకు అర్థం కావట్లేదండి ఇప్పటికి. ఇంకా నిన్న లాయర్ గారు చెప్పారు, ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడట. జగన్ బ్రో ఎప్పుడైనా కోర్టుకు వస్తే జగన్ బ్రో సార్ షర్ట్ ఇవ్వా, ఆ లోపల అసలు గాయం ఉందా లేదా, ఏడు దానిలో ఉన్న మ్యాటర్ ఏంటి, ఆ దివ్య రహస్యం ఏంటి, అద్భుతమైన రహస్యం అని ఎదురు చూస్తున్నాడట లాయర్ గారు. ఒకసారి చూడండి, మీరు చూడండి, ఎంతన్నా జూమ్ చేసి చూడండి. ఈ షర్ట్కి ఎక్కడన్నా కన్నం పడిందేమో. కోడికత్తో గుజ్జితే కన్నం పడాలి కదండి, కన్నం పడకుండా లోపల ఉన్న చర్మానికి ఎలా కన్నం పడింది? అరే రే 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 రే. అయితే ఇదంతా పోనీ ఓకే, ఎలక్షన్లో గెలవడం కోసం మా బ్రో ఏదో తంటాలు పడ్డాడు అనుకుందాం. అదంతా తప్పని, అది తప్పుడు కేసు అని, ఈ కోడికత్తిని నేను అనవసరంగా ఇరికించామని తెలుసు కదా ఆయనకి. తెలిసినప్పుడు పోనీ 70 సంవత్సరాల మహిళ కదా, ఈ 70 సంవత్సరాల మహిళ వెళ్ళి బతులాడినప్పుడు సరే వదిలేద్దాం, వదిలేసి పోనీ అది కూడా మనం గొప్ప చెప్పుకుందాం, నన్ను చంపేపోయినని కూడా నేను వదిలేసాను రా, నేను ఎంత ఇది రామకృష్ణ పరమహంసని, నేను మదర్ తెరీసా వారసుని అని చెప్పుకోవచ్చు కదా. ఇవిడు వెళ్ళి బ్రతులాడితే అండి, ఒకసారి ఇవిడు మాటలు వినండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోట్లు పంపినా అంతా తిరిగి వచ్చేసాయండి. మళ్ళా ఏం సమాధానం లేదండి, ఏం లెక్క చేయటం లేదండి మమ్మల్ని. నా కొడుకుని సీఎం గారు చేసిన వాళ్ళు కలుపుతారని ఎంతో ఆశతో వచ్చానండి. నా కొడుకుని కలుపుతాను, నా కొడుకుని సీఎం గారు విడుదల చేసి నాతో కలుపుతారని ఎంతో ఆశతో వచ్చానండి. ఇంకా ఆ మాటలు వీడియోలో పూర్తిగా ఉన్న మాటలు ఏంటంటే, నేను ఎండకి తట్టుకోలేనండి, ఇప్పటికే చాలా దూరం, అంటే దాదాపు ఈ ఠానే లంక నుంచి అమరావతికి వెళ్ళింది ఆవిడంటే దాదాపు 300 కిలోమీటర్లు, అప్ అండ్ డౌన్ 600 కిలోమీటర్లు. 70 సంవత్సరాల వయసున్న ఆమె దాదాపుగా 600 కిలోమీటర్ల జర్నీ మధ్యలో ఎక్కడైనా చనిపోతే ఏముంది, జగన్ బ్రోకి ఓ పెన్షన్ దక్కుతుంది,
3000 ఇది ఇంకోళ్ళకి ఇచ్చేయచ్చు, ఇంకొక ఓటు కొత్త ఓటు అనుకుంటాడు. అంత కష్టపడి ఆమె వెళ్తే కనీసం మానవత్వం ఉన్నవాడు ఎవడన్నా, మనిషి అన్నవాడు, మానవత్వం కూడా పక్కన పెట్టండి, మనిషి అన్నవాడు ఎవడన్నా కరుగుతాడండి. కరిగి సరే కేసు విత్డ్రా చేసుకుందాంలే, మనం పెట్టిన కేసే కదా, మనం విత్డ్రా చేసుకుంటే అయిపోద్ది కదా, సరే రాజీ పడదాంలే, నేను కేసు విత్డ్రా చేసుకుంటాను, పోనా కుర్రాన్ని అంటూ వదిలేండి, పాపం పెద్దవాడు అనుకుంటాం కదండి. ఇప్పుడు జగన్ బ్రోని నిజంగా అపర చాణక్యుడు, అపర భగీరథుడు, అపర అంబేద్కరుడు, అపర విష్ణుమూర్తి, అపర యేసుప్రభు అనుకుంటారు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను, నువ్వు మనిషి అయి ఉంటే ఈ వయసులో ఉన్న ఒక మహిళ, ఒక వృద్ధ మహిళ వచ్చి నేను బతులాడితే నువ్వేం చేస్తావు చెప్పయ్యా? ఈ వీడియో చూసే జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అడుగుతున్నాను. నాలో అని అంత ఆశ్చర్యపోయానండి. నేను బతకలేదండి. మేము ఆయన మమ్మల్ని ఆదరించేవాడు, పాల డబ్బులు ఎట్టుకొచ్చేవాడిని. నేనేం పథకం పనికి వెళ్తానండి, పథకం పనికి వెళ్ళేవాడిని. ఆడే మమ్మల్ని ఆదరించేవాడు, ఆడే మమ్మల్ని బతికించేవాడు, నేను పథకం పనికి వెళ్తున్నానండి, పని చేయలేకపోతున్నాను. ఇందా మేము ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ ఇంటి దగ్గర లేదు. ఇంత ఎండలో 44 డిగ్రీల ఎండలో ఆవిడ పనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే పోషణ లేదు, వాళ్ళని పోషించుకోవడానికి. వీళ్ళ భర్త ఆల్రెడీ మంచం ఎక్కేసి ఉన్నాడు, ఆయన్ని చూసుకుంటూ ఈ వయసులో ఈవిడ కష్టపడి పనిచేస్తుంది, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఇవన్నీ పాపాలు కదండి. ఎంత దారుణంగా కూడా ఉంటారు అధికారం కోసం. అవునులే, అధికారం కోసం తల్లిని, చెల్లిని, బాబాయ్ కూతురుని కూడా ఈవిడో లెక్క. నాకు చాలా బాధ అనిపించిందండి ఆవిడ మాటలు వింటున్నప్పుడు. ఇప్పుడు వరకు ఎవరు పట్టింది కాలేదండి. ఇంకా చాలా తగ్గించేసింది భయ నుంచి అమ్మగడ్డ చూసి చచ్చిపోతాను. కొడుకులేమో సఫాయి చేయరండి జైల్లోని. ఆయన చూసినప్పుడు అలాగా అయిపోయాను. జాతి వచ్చానండి. అతనికి మా బావంతులు నాకు పడగలేదు దూరం, ఒంట్లో బాగాలేదండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడిపోయినా నా వెళ్ళగా చేయడం కూడా తగ్గలేదు. ఇంటికి వెళ్ళి పడిపోయినా కూడా నన్ను చూసే దిక్కులేదండి. ఇంకెందుకంటే నా కొడుకు లేనప్పుడు చావుకు దిగించా, నేను చచ్చిపోతాను లేతని అని బాధపడుతుంటే ఆ మాటలు విన్న వాళ్ళు ఎవరన్నా కరుగుతారు. పోనీ కరగలేదండి, మేము కరగమమ్మా, కోర్టు ఏది తెలుతుందే, సరే కోర్టు తెలిసిన తర్వాత చూసుకుందాం అనొచ్చు. కానీ జగన్ గారు ఏం చేశారో తెలుసండి. మరి జగన్ బ్రో ఈవిడ వెళ్ళొచ్చిన తర్వాత ఈవిడ ఎలా ఎడుతుందా, అయితే ఆయన మొత్తాన్ని నొక్కేద్దాం ఇంకా అని కోర్టులో పిటిషన్ వేసాడట. ఏమని? ఇంకా లోతైన దర్యాప్తు చేయండి, ఇంకా లోతుగా దర్యాప్తు చేశాండి, ఇంకొక 5 సంవత్సరాల లోపల పెట్టండి. ఎంత క్రూరత్వం ఉంటే చేయగలవండి? అసలు మనిషి అన్నోడు ఎవడన్నా చేయగలడు అలాగా? ఇంకొక పిటిషన్ వేస్తాడా? ఏంటి ఈ తల్లి వెళ్ళి అంత బ్రతులాడుకుని, లేకపోతే మేము కూడా చనిపోయే పరిస్థితి, మా ఆయన మంచం ఎక్కేసి ఉన్నాడని ఇంత ఏడుస్తూ బతులాడితే ఇంకా అన్ను నొక్కేయడానికి మళ్ళీ పిటిషన్ వేసి ఇంకా లోతైన దర్యాప్తు చేయండి అన్నదట. అదే ఇప్పుడు మొత్తం బొక్కలో పడేసింది. ఎవడో తీసిన కోతులో ఆడే పడతాడు అంటానికి ఇప్పుడు ఆ పిటిషనే కారణమైంది. ఎప్పుడైతే ఆ పిటిషన్ వేసాడో ఆ పిటిషన్కి కౌంటర్ ఫైల్ ఎన్ఐఏ దాఖలు చేసింది. ఎన్ఐఏ దాఖలు చేసిన కౌంటర్ ఫైల్ ఏముంది తెలుసండి? విమానాశ్రయంలో సీఎం జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసుపై ఇప్పటికీ కోర్టులో విచారణ మొదలైనందున తదుపరి ఎలాంటి దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ విషయంలో జగన్ దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేయాలని కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. అందులో అనేక అంశాలను విస్పష్టంగా ప్రస్తావించింది. జగన్ ఆరోపించినట్లు దాడి వెనుక ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని ఎన్ఐఏ వెల్లడించింది. నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం సానుభూతిపరుడు కాదన్న ఎన్ఐఏ ఈ దాడిలో తెలుగుదేశం సానుభూతిపరుడు కాదని ఇప్పుడు చూపించాను కదండి ఆధారం. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫోటోయే ఉంది. ఇతర వ్యక్తులు రాజకీయ పార్టీల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. 2019 జనవరి 12 నుంచి 18వ తేదీ మధ్య నిందితులు ప్రశ్నించగా జగన్పై దాడి ఘటనలో ఇతర వ్యక్తులు రాజకీయ పార్టీల ప్రమేయం లేదని తేలిందని కౌంటర్లో పేర్కొంది. నిందితులు స్వగ్రామం ఠాణేలంకను సందర్శించామని, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు పరిశీలించామని జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. జగన్పై దాడికి ముందు శ్రీనివాసరావు ఎక్కడెక్కడ పనిచేశారు, నిజంగా ఏదైనా పెద్ద పార్టీ అతను వెనకాల ఉండి ఆ మర్డర్ చేయించాలని లేదా లేపించాలి అనుకుంటే ఆ ఇల్లు సగం ఇంకా ప్లాస్టరింగ్ అవ్వలేదు, కేవలం ఎల్ షేప్లో ప్లాస్టరింగ్ చేయించుకుని చిన్న ఇల్లు అది. ప్రాంతాల్లో ఉన్నారనే అంశంపై సమగ్రంగా దర్యాప్తు చేసినట్లు వివరించింది. శ్రీనివాసరావు సంబంధికులను ప్రశ్నించామని, గత చరిత్ర తెలుసుకున్నామని, జగన్పై దాడి ఘటనకు సంబంధించి ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని కుండబద్దలు కొట్టింది. తనను చంపేందుకు పన్నిన కుట్రలో విశాఖ ఎయిర్పోర్ట్ లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని తొట్టింపూడి హర్షవర్ధన్ ప్రసాద్ భాగస్వామి అంటూ జగన్ చేసిన అభియోగం అవాస్తవమని ఎన్ఐఏ తెలిసింది. దాడిలో హర్షవర్ధన్ పాత్ర ప్రమేయం లేవని నిర్ధారించింది. ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని పేరు హర్షవర్ధన్ చౌదరి అనడం అవాస్తవమని, ఆయన పూర్తి పేరు హర్షవర్ధన్ ప్రసాద్ ఆయన పేరు, ఇది ఆ రెస్టారెంట్ ఓనర్ పేరు. కానీ జగన్ బ్రో వెళ్ళి స్టేట్మెంట్లు ఏమి ఇచ్చాడని తెలుసా? హర్షవర్ధన్ చౌదరి అన్నాడట. అంటే వాళ్ళు చౌదరీస్ కాబట్టి టీడీపీ అనుకోవాలని అబద్ధాలతోటి పెంచినట్టున్నారు బ్రోని. చిన్నప్పటి నుంచి నిజం చెప్తే నీ తల 1000 ముక్కలైపోద్దని ఎవడన్నా శాపం ఇచ్చి ఉంటాడు బ్రోకి. ఒక్క మాట నిజం చెప్పట్లేదు. హర్షవర్ధన్ చౌదరి అట
చౌదరి అని చెప్తే మేము అలాంటి వాళ్ళు అందరూ ఎంతో నమ్మి గొడవలు చంపేసుకున్నాం ఆ రోజున. అరే రే 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 టీడీపీలు చంపేపోయారు, మా అన్న టీడీపీలు చంపేపోయారు, మా అన్న అందరిని చంపేస్తారని తర్వాత తెలిసింది. మా అన్న ఇంట్లో వాళ్ళు కూడా హాంఫర్ట్ అని అంటే బయటికి పంపిస్తాడని ఉండవు, పైకి కాదు, తర్వాత తెలిసింది. పేరు తొట్టింపూడి హర్షవర్ధన్ ప్రసాద్ మాత్రమేనని స్పష్టం చేసింది. హర్షవర్ధన్ తెలుగుదేశం నాయకుడని 2014 ఎన్నికల్లో గాజువాక టికెట్ ఆశించారన్న జగన్ ఆరోపణలో వాస్తవం లేదని జగన్ ఆరోపణలో అతను తెలుగుదేశం పార్టీ 2014లో గాజువాక సీట్ ఆశించాడు అవన్నీ చెప్పారు మాకు కూడా. కానీ అవన్నీ కూడా నిరాధారమట. ఎవరు చెప్పారండి ఇది? ఎన్ఐఏ వాళ్ళు చెప్పారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, మామూలుది కాదు. వాళ్ళు చెప్పారంటే 200% నిజం అది. వాళ్ళు ఎవరికి కొమ్ముగాయరాళ్ళు అలాంటి వాళ్ళు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి హర్షవర్ధన్ చౌదరి అని నీచంగా అబద్ధం చెప్పాడు మాతో. జగన్మోహన్ రెడ్డి అతను తెలుగుదేశం పార్టీ వాడని నీచంగా కించపరచు ఇది దిగజారిపై మాతో అబద్ధం చెప్పాడు. అతను 2014లో ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ ఆశించాడని దిగజారిపై అతను అబద్ధం చెప్పాడు. చిచ్చి అన్నదటండి ఎన్ఐఏ. ఎంతకంటే అవమానికి ఏమైనా ఉందా? ఇన్ని అబద్ధాలు చెప్పింది తెల్ల దొరికేస్తున్నావు బ్రో. నీ మాజీ అభిమానిగా చెప్పింది. కులాన్ని తెలియజేసేలా మోపిన అభియోగాలు తెలుగుదేశం పార్టీతో పాటు ఒక కులానికి దారుకుట్లను ఆపాదించిన హర్షవర్ధన్ ప్రసాద్ పేరును హర్షవర్ధన్ చౌదరి అని పేర్కొంటూ ఎన్నికకు జగన్ ఇచ్చిన వాంగ్మూలం పచ్చి అబద్ధమని తేలిపోయింది. దాడికి కొన్ని రోజుల ముందు నుంచే విశాఖ విమానాశ్రయంలో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదన్న జగన్ అభియోగం కూడా ఎంతమాత్రం నిజం? సీసీటీవీలు పనిచేయట్లేదు అన్నట్టు బ్రో. వాస్తవానికి అవి పనిచేస్తున్నాయట. చక్కగా 70mm ఆ సీసీటీవీ ఫుటేజ్లన్నీ దగ్గర పెట్టుకుందట ఎన్ఐఏ. ఎక్కడ పారిపోతాడు ఇప్పుడు ఎలా తప్పించుకుంటాం అన్నది దాని నుంచి. నోటికి ప్రతీది అబద్ధమే, 100 అయితే 100 అబద్ధాలే. కాదని సీసీటీవీ కెమెరాలన్నీ పనిచేస్తున్నట్లు తెలిసింది. విమానాశ్రయంలో సీసీటీవీ దృశ్యాన్ని పూర్తిగా విశ్లేషించామని ఎన్ఐఏ తెలిపింది. జగన్ పై దాడిలో కుట్ర ఏమైనా ఉందా అనే అంశం సహా అన్ని కోణంలో సమగ్ర దర్యాప్తు చేసినట్లు చెప్పింది. ఏపీ పోలీసుల నుంచి కేసు రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని పరిశీలించామని, నిందితుడి ఫోన్ తో పాటు రెస్టారెంట్ లో కలిసి పనిచేసిన వారి మొబైల్ ఫోన్ల డేటాను ఫోరెన్సిక్ విశ్లేషణ చేయించామని పేర్కొంది. దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టలేదని కోర్టుకు సమర్పించిన కౌంటర్లో ఎన్ఐఏ విస్పష్టంగా వివరించింది. అన్ని పూర్తయ్యాకే అభియోగ పత్రం దాఖలు చేశామని, మొత్తం కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని తేల్చి చెప్పింది. ఫిర్యాదుదారైన సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సాక్ష్యాన్ని కూడా న్యాయస్థానం రికార్డు చేసిందని గుర్తు చేసింది. ఇటు కేసు విచారణపై సీఎం జగన్ కు ఆసక్తి లేదని, కోర్టుకు రాకుండా తప్పించుకోవడానికి మరింత లోతైన దర్యాప్తునకు ఆదేశించమంటూ పిటిషన్ వేశారని నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది కౌంటర్లో పేర్కొన్నారు. న్యాయస్థానానికి 20 కిలోమీటర్ల దూరంలోనే జగన్ ఉన్నా కోర్టుకు రావడానికి సుముఖంగా లేరని సీఎంగా ఉన్నారు. నామోషిగా భావిస్తున్నాడట బ్రో. మొన్నదాకా ప్రతి శుక్రవారం వెళ్ళేవాడు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఎత్తే ఇక అక్కడే కోర్టుకు దగ్గరలోనే ఇల్లు ఏదన్నా అద్దె తీసుకుని ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయి మన మీద. లేకపోతే కోర్టుకి ఏంటికి బస్ పాస్ తీసుకోవాలి. బస్ పాస్ అవసరం ఉండదనుకోండి, ఎందుకంటే బోళ్ళంతా డబ్బు దస్తం ఇదంతా ఉంది కాబట్టి. అయితే చెప్పిన ఎన్ని అబద్ధాలే. అది ఒక సామాన్యమైన యువకుడి మీద, ఒక ఎస్సీ యువకుడి మీద, టానే లంకన ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక యువకుడి మీద అన్ని అభియోగాలు, అన్ని అబద్ధాలు చెప్పాడు ఒక ముఖ్యమంత్రి. ఓ ముఖ్యమంత్రి కొడుకు ఎంపీగా చేసిన వ్యక్తి ఒక సామాన్యుడి మీద అన్ని అబద్ధాలు చెప్పడానికి సిగ్గుందా? అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఇద్దరు వృద్ధులైన తల్లిదండ్రులకి ఒక కొడుకుని ఈ వయసులో దూరం చేసి తగలదా ఇది? దేవుడు అనేవాడు ఉంటే ఈ తగులుతాయో తగలవా? ఇది అంతా కూడా అధికారం కోసమా? ఇది 5 సంవత్సరాలు